నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. ఇప్పుడు అంత బిజీగా ఉన్నారు కదా కన్నడలో. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ అరే మన తెలుగు అమ్మాయి రూపాదేవి మన లక్ష్మి గారి పాపే, మనం పిలిచి ఆ గౌరవం ఇవ్వాలి ఇక్కడ. ఒక ఎన్టీఆర్ గారితో, ఒక ఏఎన్ఆర్ గారితో, ఒక కృష్ణ గారితో, ఒక కృష్ణరాజు గారితో, ఒక శోభన్ బాబు గారితో పేరు చూస్తే బాగుంటుంది కదా అని ఎవరికి అనిపించలేదా రూపాదేవి కదా నిజంగా? ఇది కమర్షియల్ మీడియం కదా రోషన్, అంత ఇట్ ఇస్ వెరీ సింపుల్. ఎందుకు పిలుస్తాం అంటే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ కాల్. నాకు కమర్షియల్ గా ఏది హీరోయిన్ పిలవటం చాలా ఈజీ కదా. అంత పెద్ద హీరోగా అంత కరెక్ట్ గా ఉండాలని ఆలోచిస్తారేమో కదా. మీరు ఆల్రెడీ అక్కడ పెద్ద వాళ్ళతో చేస్తున్నారు కదా. చేస్తున్నాను. ఐ డోంట్ నో, ఐ థింక్ దట్ ఏవో ఉంటాయి అప్పటికి. బట్ ఇప్పుడు మీరు కూడా అడిగే ప్రయత్నం చేయలే ఎవరిని? తెలుగుని హార్డ్లీ చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు కదా మీరు. నేను చాలా తక్కువ వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు, అంతే కదా. చూడండి, అయినా కానీ సినిమాలో రాని గుర్తింపు మీకు బుల్లితెర మీద వచ్చింది. అక్కడ స్టార్ హీరోయిన్, ఇక్కడ మా ఋతురాగాలు రూపాదేవి గారు. తెలుగు వాళ్ళు ఇలా నన్ను ఆదరించారు కదండి. అంటే ఒకటే నేను చేసింది ఏంటంటే, నేను ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు టీవీ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఆఫర్స్ వచ్చినప్పుడు నాకు ఎందుకు అనిపించింది ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఇది పనికొస్తుంది అని నేను యాక్సెప్ట్ చేశాను. నా కొలీగ్స్ కొందరు అన్నారు, నువ్వేంటి ఇప్పుడు పోయి టీవీ సీరియల్స్ చేయడం ఏంటి అని. ఆ టీవీ సీరియల్స్ మూలాన యాక్చువల్లీ నేను ఐ మెట్ మై హస్బెండ్. ఆయనతో పెళ్లి కూడా సీరియల్ వల్లే జరిగింది. బంగారు చిలుక అని ఒక సీరియల్ చేసాం ఇద్దరం. ఆయన కెమెరామెన్, నేను హీరోయిన్. కెమెరాలో చూసి చూసి అక్కడ ఏదో ఇద్దరికి ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయి అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అదొకటి. నెక్స్ట్ ఋతురాగాలు చేయడం, చాలా మంచి మంచి సీరియల్స్ చేశాను కదా. నాకు అంటే అప్పటికే నేను ఇంకా మ్యారేజ్ కూడా జస్ట్ మ్యారేజ్ అయింది ఆగమనం. అప్పుడు ఐ వాజ్ సెలెక్టివ్. నేను ఇంకా మ్యారేజ్ అయ్యాక చేయకూడదు అని డిసైడ్ అయ్యాను, ఫిల్మ్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యామిలీ. తర్వాత బాబు పుట్టడం జరిగింది. చేయొద్దు అనుకున్నప్పుడు మంజులా నాయుడు, బిందు నాయుడు అందరూ వాళ్ళు ఆగమనం దాంట్లో ఇన్వాల్వ్ కాబట్టి, నాకు లేడీస్ కాబట్టి వీళ్ళు నాకు కన్వీనియంట్ గా ఉంటది, నేను ఇదే టైమ్స్ లో చేస్తాను అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత వాళ్ళతో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఏర్పడడం. నెక్స్ట్ వాళ్ళు కూడా నాకు ఒక ఈ రోల్ తనే చెయ్యాలి అని పర్టికులర్ గా ఉండి చేయించుకోవడం అని జరిగాయి. ఫస్ట్ డైలీ సీరియల్ కదా, సెన్సేషన్ అది. అందుకనే నేను కొంచెం అంతకంటే తక్కువ రోల్స్ చేయడానికి కొంచెం ఇష్టపడను. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ అయిపోయింది. దాని నుంచి నన్ను నేనే పడేసుకోవడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి టచ్ లో ఉన్నారండి మంజులా నాయుడు గారికి, బిందు నాయుడు గారికి? కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి డైరెక్టర్స్ మనం చూడలేం బుల్లితెర మీద. బట్ వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు స్క్రీన్ కి అనేది మాకు అసలు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు ఆడియన్స్. ఇది చాలా రోజు నేను తర్వాత చాలా చేశారండి. అంటే వేరియస్ ఛానల్స్ వచ్చి హోల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయింది కదా. పరిశ్రమలోనే ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే అప్పుడు మీరు అన్నట్టు ఒకటే డిడి, తర్వాత ఈటీవీ వాళ్ళు కూడా క్వాలిటీకి చాలా ముందు పీట వేసి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం తక్కువగా చేసేవాళ్ళు కాదు. దాని నుంచి కొంచెం కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. అన్ని ఛానల్స్ వచ్చేసరికి ఏమవుతుంది, పోటీ పెరిగిపోతుంది. పోటీ పెరిగిపోతే ఎలాగైనా మనం సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్న దృష్టిలో పడిపోయారు అందరూ. అంటాం కదా, అమ్మని మర్చిపోదాం ఆవకాయని మర్చిపోలేం అన్నట్టు. రుతురాగాలు మర్చిపోలేం, మొగల్ రేకులు మర్చిపోలేం, చక్రవాకం మర్చిపోలేం, మంజులా నాయుడు, బిందు నాయుడు మర్చిపోలేం. చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ మంజులా నాయుడు, బిందు నాయుడు అంటే అంతే, ఒక ట్రెండ్ సెట్ చేశారు అంతే. కానీ అప్పుడప్పుడు చాలా మంది ఫీల్ అవుతుంటారు, అరే వాళ్ళు తీస్తే ఇంకా కొన్ని మంచి మంచి అద్భుతమైన సీరియల్స్ తీసుకుండొచ్చు అనుకుంటూనే ఉంటారు. బట్ ఇప్పటికి ఋతురాగాలు 2 స్టార్ట్ చేస్తే మీరు అలానే ఉన్నారండి. స్టార్ట్ చేసుకోవచ్చు, మనం చేద్దాంలేండి, మీరు చెప్పారు కదా. సో ఇప్పుడు సారు బ్రాహ్మణ్ అన్నారు కాబట్టి ఫస్ట్ మీ సైడ్ నుంచి ప్రపోజ్ చేశారా లేకపోతే ఆయన ప్రపోజ్ చేశారా? ఆయనే చేశారు. సో ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేశారా, టైం తీసుకున్నారా? మీరు కూడా అమ్మాయిలు కామనే కదా, కొంచెం చేయాలి. అది కొంచెం ఉంటది, పుట్టుకతో ఉంటది. మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అయ్యో. సో ఎన్ని నెలలు తిప్పించుకున్నారు సార్ని? ఎక్కువ కాదు, నేను ఒక 6 నెలలు. పాపం మహంకాళి గారు, మధు మహంకాళి గారు.
బట్ ఇంట్లో ఇమీడియట్ గా ఓకేనా అమ్మ నాన్న? లేదు, ఇద్దరి దగ్గర కొద్దిగా గొడవలు అయ్యాయి. Hmm. బట్ వీ సెడ్ వన్స్ వీ డిసైడెడ్ వీ సెడ్ విల్ గో అహెడ్. ఓకే, తర్వాత అందరూ హ్యాపీ, ఇటు హ్యాపీ అటు హ్యాపీ. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం. ఓకే, మంచి స్టెప్. సో తర్వాత సెట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు ఒక్కడే కదా? ఒక్క బాబే. ఏం చేస్తున్నారు తను? తను మెకానికల్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. ఈ మధ్య మొన్న అక్టోబర్ లో పెళ్లి చేస్తాం. ఓకే, సో ఇండస్ట్రీకి సంబంధమే లేదు, మీకు ఇష్టం లేదు? ఇష్టం నేను లేదు, వాడు కూడా ఎప్పుడు అంటే నేను చెయ్యాలి అనేది ఎప్పుడు చూపించలేదు. ఓకే, అంటే అన్నారు చాలా మంది బాగుంటాడు, ఈజ్ 5'10", 5'11" ఉంటాడు, అన్ని బాగుంటుంది, కొంచెం రాణా అలాగా ఉంటాడు. అందుకని కొంతమంది ట్రై చేశారు, కానీ వాడు చదువుకుంటున్నప్పుడు బాగా చదివి ఆ ఫీల్డ్ లో బాగున్నప్పుడు అంటిల్ అండేస్ నేను చేస్తానని వాడు చెప్పినప్పుడు మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం. రీసెట్ ఏది ఇష్టం ఉంటే అది చేసుకున్నాను. అలాగే సాఫ్ట్వేర్ అవ్వలేదు వాడు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వద్దు అన్నాడు, నేను మెకానికలే చేస్తాను చేయమన్నాం. సో హీస్ హ్యాపీ మెకానికల్. వంట చేస్తుంటారు ఇంట్లో? మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనే అని కాదు, కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 12 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి నీళ్ళు వస్తున్నారు, కొబ్బరి నీళ్ళు బంగారం గ్లాస్ ఒకళ్ళు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను, అది బంగారం కాదురా బాబు. గ్లాసు కింద పడేసి విరగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొక ఆయన ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మలేష్ స్టేషన్ అమెరికా వెళ్ళాము ఆ మధ్య బాబుతో, ఒక 1 month వచ్చినప్పుడు చూసాం అన్ని మనమే చేసుకోవాలి, పనులు సామాన్లతో అక్కడ అంతే కదా, అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా, అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్, ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూసానండి, చాలా నవ్వు వస్తుంది. ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు, ఏముంది అక్కడ. ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.